హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఈరోజు శుక్రవారం కదా, ఇక నాకైతే మనసులో అనిపించిందండి దేవుని దర్శనం చేసుకోవాలని. అందుకే మా బాబుని తీసుకొని అయితే వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి అయితే భువనగిరి కర్ర రేణుకా ఎల్లమ్మ గుడి ఉందండి. ఆ గుడి అయితే చాలా పవర్ఫుల్. దాని తర్వాత స్వర్ణగిరికి వెళ్దాం అనుకున్నాము. చూడండి, అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు. చిన్న గుడిలో ఉందండి అమ్మవారు. ఇది చాలా పవర్ఫుల్ అంట. మనం ఏం మొక్కుకుంటే అది జరుగుతుందంట అండి. అందుకే ఆ మొక్కులన్నీ కట్టారు చూడండి పైన, చూస్తున్నారా? మొత్తం మొక్కుదండి, ఇవన్నీ మొక్కుబడిలు. ఈ అమ్మవారికి ఏం మొక్కుకుంటే అది అవుతుందంట అండి. ఇక్కడ వచ్చేసి అయితే చూడండి ఎన్ని చీరలు అమ్మవారికి పెట్టినాయి. అవన్నీ అమ్మవారికి పెట్టిన చీరలు అందరికీ పంచుతారంట అండి. అంటే పంచుతారంటే అమ్ముతారంట. మనం వేలం పెట్టి కొనుక్కోవాలంట అండి. ఈమె దగ్గర చూడండి, ఇక్కడైతే చాలా బాగా అనిపించిందండి గుడికి అయితే వస్తే. ఈ మొక్క అయితే అందరైతే చెల్లించుకుంటారంట. చాలా మంచిగా అనిపించిందండి. ఈ ఎల్లమ్మది చూడండి, నాకైతే ఎల్లమ్మది అంటే చాలా ఇష్టం అండి గుడి. నేనైతే రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను శుక్రవారం గుడికి. ఈరోజైతే ఇక్కడికి వచ్చాను. అయితే మా బాబుతో అయితే కొబ్బరికాయ అయితే కొట్టించానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.